కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జాతర విశేషాలు మరిన్ని అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో జ్యోతి, చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. సో పండగ అంతా మీలోనే కనిపిస్తూ ఉన్నట్టుంది, రైట్? అక్కడ బోనాల జాతర విశేషాలు ఏంటి, ఏం జరుగుతోంది? ముందుగా టీవీ9 ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం అందులో చివరి ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా కూడా బోనాల పండుగ సందడి వాతావరణం కనిపిస్తోంది. అంగరంగ వైభవంగా ముస్తాబయ్యి ఇక్కడికి అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పాత బస్తీలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకునేందుకు, అంతేకాకుండా బోనాలను సమర్పించుకునేందుకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది భక్తులు ఉదయాన్నే వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఒకసారి మాట్లాడదాము. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడి నుంచి వచ్చాం. మీకు కూడా బోనాలు శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటావా అమ్మ వాళ్ళతో? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. చాలా బాగుంటుంది ఇక్కడ రావడం. నాకు చాలా ఇష్టం ఇక్కడ రావడం. అమ్మవారికి ఏమి ఇచ్చారమ్మా బోనంగా? అన్నం, పరమాన్నం, కొయ్యగూర, పచ్చిపులుసు అవన్నీ ఇచ్చాం. పెరుగు. అనిపిస్తోంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడము? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 9 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. మా అత్తమ్మ 40 ఏళ్ళు అవుతుంది చేయబట్టి. మనం చూస్తున్నాము, అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నాము. అడిగినటువంటి కోరికలను నెరవేర్చేటటువంటి కొంగు బంగారంగా సింహవాహిని అమ్మవారిగా మాకు ఒక ఇంటి ఇలవేలు అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు, అంతేకాకుండా మరికొద్ది సేపట్లో కూడా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు సైతం కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బోనాల జాతర అంటే ఖచ్చితంగా అది పాత బస్తీలో కావచ్చు, ఎంటైర్ హైదరాబాద్లో కావచ్చు, ఒక అందమైనటువంటి పండుగ, ఒక ఆధ్యాత్మిక శోభ ఇక్కడ సంతరించుకుంది. నేత్ర.